హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఇవి ఏంటో చూసారా? ఇవి మీకు కనిపిస్తే అస్సలు మిస్ అవ్వకండి, తీసుకోండి, చాలా మంచివి. ఇవి ఏంటి అంటే స్నో మౌంటైన్ వెల్లుల్లి అండి. అంటే కాశ్మీరీ వెల్లుల్లి లేదా హిమాలయన్ వెల్లుల్లి అని కూడా అంటారు. ఇవి మనం సాధారణంగా ఉపయోగించే వెల్లుల్లి కంటే ఇందులో 7 రెట్లు ఎక్కువ అల్లిసిన్ కలిగి ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి. కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. ఇది ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అలాగే రక్తపోటు, బీపీ, గుండె సమస్యలను కూడా అదుపులో ఉంచుతుందండి. ఇంకా రోగనిరోధక శక్తి కూడా పెంచుతుందండి. ఇందులో ఉండే అల్లిసిన్ సమ్మేళనము ఇన్ఫెక్షన్లు, జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇవి ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరం నుండి విషతుల్యాలను తొలగించి కాలేయ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే రోగనిరోధక లక్షణాలు కండరాల నొప్పులను కూడా తగ్గిస్తాయి. ఇంకా ఇందులో కాపర్, సెలీనియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్ మరియు విటమిన్లు B1, B6, C ఫుల్గా ఉంటాయండి. అయితే ఇవి ఎలా ఉపయోగించాలో తెలుసా? ఈ హిమాలయన్ వెల్లుల్లిని ఉదయము ఖాళీ కడుపుతో అంటే ఎంటీ స్టమక్తో 1 లేదా 2 రెబ్బలను పచ్చిగా నమలాలి. లేదంటే గోరువెచ్చని నీటితో కానీ తేనెతో కానీ కూడా వీటిని తీసుకోవచ్చండి. ఇక ఇవైతే ఎక్కువగా కాట్రాలో దొరుకుతాయి, జమ్మూ కాశ్మీర్లో దొరుకుతాయి. ఇవి ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయండి. మేము వెళ్ళినాం కదా, సో అక్కడ చూశాను. సో అలా నేను మీకు చెప్తున్నాను తెలుసుకొని. ఇక వీటి ధర ఎంత అంటే కిలో 1000 రూపీస్, 1000 రూపాయలు ఉంటుందండి, లేదా 950 అలా సీజన్ బట్టి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.